పల్నాడు జిల్లా తుమ్రుకోటలో ఈవీఎంల ధ్వంసం కేసులో టీడీపీ నేతలకు కోర్టు రిమాండ్ విధించింది. తుమ్రుకోటలోని 203, 204, 206 పోలింగ్ బూతుల్లోని ఈవీఎంలను టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. టీడీపీ నేతలు వెంకట సతీష్, కోటయ్య, సైదులు, మహేష్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. దీంతో 4 టీడీపీ నేతలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరో 50 మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. అరెస్టు భయంతో పరారైన టీడీపీ నేతలు, కార్యకర్తలు పరారీలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, మాచర్ల నియోజకవర్గంలోని రెండచింతల మండలం తుమ్మిడికోటలో పోలింగ్ రోజు 203, 204, 205, 206 పోలింగ్ బూతుల్లో పోలింగ్ ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా తెలుగుదేశం మూకలు దాడి చేశారు. పోలింగ్ జరుగుతున్న ఈవీఎం 203, 204, 205, 206 పోలింగ్ బూత్ లోని ఈవీఎంలను ఒక్కసారిగా ధ్వంసం చేశారు. దీనికన్నా ముందు ఏవైతే సీసీ కెమెరాలు ఉన్నాయో వాటిని పగలగొట్టారు. అక్కడి నుంచి ఒక్కసారిగా వచ్చి ఈవీఎంలపై దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించి పొట్ల వెంకట సతీష్, ఈయన మాచర్ల నియోజకవర్గం ఐటీడీపీ కన్వీనర్ గా పనిచేస్తున్నారు. ఈయనతో పాటుగా జంగాల కోటయ్య, జంగాల సైదులు, మిద్దిపోగు మహేష్, ఈ నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వీళ్ళకి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో పాటుగా మరొక 50 మంది పైన పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. 50 మంది పరారులో ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. అరెస్ట్ భయంతోనే పూర్తి స్థాయిలో 50 మంది పరారైనట్లు కూడా తెలుస్తుంది. అయితే కొన్ని ఫుటేజ్లు, విజువల్స్ ఆధారంగా మరికొంతమందిని కూడా పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. ఈ 50 మందిని అరెస్ట్ చేయడానికి పోలీసులు స్పెషల్ టీములు కూడా రంగంలో దించారు. రైట్ అశోక్, థ్యాంక్ యూ.